ట్రంప్ ప్రకటన స్టాక్ మార్కెట్లపై పిడుగులా మారింది. భారీ గ్యాప్ డౌన్ తో సెన్సెక్స్ నిఫ్టీ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1300, నిఫ్టీ 400 పాయింట్లు కోల్పోయి ట్రేడ్ అవుతున్నాయి. ఇక ట్రంప్ ప్రకటన స్టాక్ మార్కెట్లపై పిడుగులా మారింది. భారీ గ్యాప్ డౌన్ తో సెన్సెక్స్ నిఫ్టీ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1300, నిఫ్టీ 400 పాయింట్లు కోల్పోయి ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీరామచంద్రమూర్తి స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ట్రంప్ ప్రకటన చేశారో లేదో ఇక స్టాక్ మార్కెట్లపై ఒక పిడుగులాగా వార్త మారినట్లుగా కూడా తెలుస్తోంది. భారీగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ గ్యాప్ డౌన్ తో ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి శ్రీరామచంద్రమూర్తి గారు? క్రూడ్ ఆయిల్ ఒకటి భారీగా పెరగడం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది. ఇది 104 క్రూడ్ ఆయిల్ ఉంది, బ్యారెల్ వచ్చి, అలాగే బ్రెంట్ ఆయిల్ వచ్చి 106 ఉంది. వాళ్ళ 4.5% పెరిగింది. అలాగే యుఏఈ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పడం అనేది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో స్టాక్ మార్కెట్లు అన్ని కూడా ఒక్కసారి కుదేలైనాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ 2% ఫాల్ అయింది. నిఫ్టీ వచ్చి 22,300 ఆ రేంజ్ దగ్గర ఓపెన్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చి 1300 పాయింట్లు 71,780 దగ్గర క్లోజ్ అయింది, అదే ఓపెన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 1300 పాయింట్లు పోయి 50,000 దగ్గర ఉంది. ఇది కనపడుతుంది ఏంటంటే చాలా ఇంకా ఆర్థిక వ్యవస్థ అసలే ఇబ్బందిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంకా లోతైన దెబ్బ పడేటట్టుంది. ఎందుకంటే అన్ని స్టాక్స్ ఇప్పటికే 52 వీక్ లోకి దాదాపు 700 కంపెనీలు వచ్చే BSEలో అలా క్రూడ్ ఎఫెక్ట్ అవటం వల్ల అన్ని కంపెనీలు కూడా ఇంకా బాగా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ $100 ఆల్రెడీ $60 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100 అయింది, ఎకానమీ మీద విపరీతమైన ఇంపాక్ట్ పడేటట్టుంది. దాని ఎఫెక్ట్ ఆల్రెడీ మనం నిఫ్టీ చూసుకుంటే ప్రీవియస్ హైస్ వచ్చి 26,000 దగ్గర నుంచి ఇప్పుడు 22,000కి వచ్చింది. సో అంటే దాదాపు 26,000 అంటే 4,000 పాయింట్లు తగ్గింది. అలాగే అన్ని కంపెనీలు అన్ని స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలి, ఇంకా ఫర్దర్ గా ఎలా ఉంటుంది ఏంటనేది కేవలం ఈ ఆయన చెప్పిన పాయింట్లు ఏంటంటే యుద్ధాన్ని 2-3 వారాల్లో క్లోజ్ చేస్తాము, ఇప్పుడు వాళ్ళతో మేము పెద్దగా లేదు అని అంటున్నారు. సో ఎప్పుడైతే వారు క్లోజ్ అవనంత వరకు కూడా మనకి ఇలాంటి సిచ్యుయేషన్ కనపడుతూనే ఉంటుంది. నిన్నైతే కొంచెం పాజిటివ్ గా ఉంది. నిన్న పాకిస్తాన్ తో ఇది దౌత్యపరంగా జరుగుతున్న చర్చలు అని చెప్పడం వల్ల నిన్న బాగా పాజిటివ్ వచ్చింది స్టాక్ మార్కెట్. కానీ వాళ్ళు మళ్ళీ ఒక్క రోజులోనే మళ్ళీ లాభాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. ఇలా ఒక రోజు అప్ ఒక రోజు డౌన్ ఇలా అవుతుంది మార్కెట్స్ అన్ని కూడా. ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఉండట్లేదు. దాంతో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఇండియన్ మార్కెట్ లో. అలాగే రూపీ కూడా ఒక పక్క వీక్ అయిపోతుంది. సో ఇవాళ కొంచెం స్ట్రాంగ్ అయింది, 93.75 దగ్గర ఉంది. అలాగే గోల్డ్ సిల్వర్ తీసుకున్న గోల్డ్ అయితే దాదాపు ఇవాళ 2,700 పాయింట్లు తగ్గి 1,48,000 దగ్గరకు వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ గా చూసుకుంటే గోల్డ్ వచ్చి ఇప్పుడు 44,700 ఉంది, $100 తగ్గింది. అలాగే సిల్వర్ కూడా 72 దగ్గర ఉంది, 72. అలాగే సిల్వర్ ఇక్కడ చూసుకుంటే 2,35,000 ఉంది. సో దీన్ని ఎలా చూడాలన్నా మనకి అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్స్ అయితే డైలీ ఒక్కొక్క న్యూస్ మీద ఇబ్బంది అవుతూ ఉంది. ఇలాంటి ఇబ్బంది ఉంది కాదు పరిస్థితుల్లో ట్రేడింగ్ అది ఇన్వెస్టర్స్ అందరికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవటం, ఇలాంటి సిచ్యుయేషన్ ధైర్యంగా ఎదుర్కోవటం, ఇలాంటివి చేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతారు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీరామచంద్రమూర్తి గారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటి.